దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించటానికి, ప్రభుని గణపరచటానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయములో మరొకసారి మేమందరము కూడా మీ సన్నిధానములో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, నిన్ను గణపరచటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ రాత్రి వేళ మరొకసారి మీ వాక్యము దగ్గరకు వచ్చి మీ మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను జాగ్రత్త పరుచుకొని నీ కొరకు బ్రతకటానికి, నీ ప్రణాళికలో మేము జీవించి నిత్య జీవమును కలిగి మా బ్రతుకులలో ప్రభువా ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిస్తే మీ దగ్గరకు వచ్చినట్లు మమ్మలను సిద్ధపరచమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు, నీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నాకు పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి నీ మాటలను నీ మాటలుగా బోధించగలుగునట్లు కృపచూపమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనం గత కొన్ని దినాలుగా మత్తయి సువార్త ధ్యానాలలో మనము 9వ అధ్యాయములో నుండి మరి ఎన్నో సంగతులు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరి కొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనము నుండి 26వ వచనం వరకు వాక్యములో నుండి మనము చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోబులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని
చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. చాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథంలో మత్తయి సువార్తలో 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విధానం కానీ, ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కానీ నిజంగా లోకములో ఏ మనుషుడు చేయలేనివి, ఆయన చెప్పిన మాటలు లోకములో ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా చెప్పలేని గొప్ప సంగతులు ఆయన చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. పోయినటువంటి వారములో మనము చెప్పుకున్నాం, యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉంటున్నాము, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండటం లేదు అని యేసు ప్రభుని ప్రశ్నించటం జరిగింది. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం పెండ్లి ఇంటి వారు ఉపవాసం ఉండరు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే దినాలు వస్తున్నాయి, అప్పుడు ఉపవాసం ఉంటారు అనే విషయాన్ని చెబుతూ, పాత తిత్తులు కొత్త తిత్తులు, పాత బట్ట క్రొత్త బట్ట అనేటువంటి కొన్ని సంగతులను ప్రియులారా చెప్పినటువంటి సందర్భం పోయిన వారములో మనము ప్రియులారా నేర్చుకున్నాం. ఈరోజు దేవుని వాక్యములో మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో అంటే 18వ వచనము నుండి 26వ వచనం వరకు యేసు ప్రభు వారు చేసిన 2 అద్భుతాలు ఒకే ప్రియులారా సందర్భంలో వ్రాయబడటం మనము చూస్తున్నాం. ఒకటి యాయీరు కుమార్తె మరణించటం, మరొకటి రక్తస్రావము కలిగిన స్త్రీ బాగుపడటం. ఈ 2 సందర్భాలు ఒకే ప్రియులారా సమయములో జరిగినటువంటి విషయాలుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యంలో మనము గమనించినట్లయితే ఒక్కసారి 18వ వచనం చూస్తే, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని అన్నాడు. నేను ఇక్కడ ఎందుకు ఈ వచనాన్ని చదివించానంటే, మార్కు సువార్తలోనికి వస్తే ఈ సందర్భం వేరేగా కనబడుతుంది. చూడండి, మార్కు సువార్త దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే 5వ అధ్యాయము 21వ వచనము నుండి మనము చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనెను. చాలండి. మీరు గమనించారా? మత్తయి సువార్త 9వ అధ్యాయములో 18వ వచనములో ఉన్నటువంటి మాటలు, మార్కు సువార్తలో మనము చదువుకున్నటువంటి మాటలకు ఒక ప్రియులారా వ్యత్యాసం కనబడుతుంది. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, మత్తయి సువార్తలోనేమో అధికారి వచ్చి నా కుమార్తె చనిపోయింది అన్నాడు. నా కుమార్తె చనిపోయింది, వచ్చి నా కుమార్తెను బ్రతికించు అని బ్రతిమలాడుతున్నాడు. ఇక్కడ మార్కు సువార్తలో ఏమని వ్రాయబడింది? నా కుమార్తె చావనయ్యున్నది, కాబట్టి నీవు వచ్చి నా కుమార్తె మీద చేతులుంచి నా కుమార్తెను బ్రతికించమంటున్నాడు. ఇక్కడ 2 తేడాలు మనకు కనిపిస్తున్నాయి.
ఈ రెండు తేడాలు నేను ఎందుకు మీకు తెలియచేస్తున్నానంటే, లోకస్తులు చాలామంది క్రీస్తు విరోధులు అనబడుతున్న వారు ప్రశ్నిస్తున్నారు ఈ విషయాల్లో. మత్తయి గారేమో చనిపోయింది అని రాశాడు, మార్కు గారేమో ఏమని రాస్తున్నాడు? చావనయ్యున్నది, నా కుమార్తె చావనయ్యున్నది అని చెబుతున్నాడు అని రాస్తున్నాడు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్టు? చావనయ్యున్నది అని చెప్పింది కరెక్టా, చనిపోయింది అని చెప్పింది కరెక్టా? ఏమండి, బైబిల్ గ్రంథమును మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మత్తయి గారు రాస్తున్నటువంటి విధానములోనేమో యాయీరు వచ్చి నా కుమార్తె చనిపోయింది అని అంటున్నాడు. మార్కు గారి దగ్గరకు వచ్చేసరికి నా కుమార్తె చావనయ్యున్నది అని అంటున్నాడు. ఈ రెండిటి వ్యత్యాసం ఏంటి? ఎందుకు ఇలా చెబుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మత్తయి గారు తన సువార్తను ఎవరికి రాస్తున్నాడు అనంటే యూదులకు రాస్తున్నాడు. యూదులకు రాస్తున్నాడు. మార్కు గారు ఎవరికి రాస్తున్నాడు అనంటే ప్రజలందరికీ, ప్రియులారా, లోకానికి తెలియచేయటానికి వ్రాస్తున్నాడు. అయినా సందర్భాలు వేరుగా కనబడుతున్నాయి కదా ఇక్కడంటే. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఒకటి ఉందండి. మార్కు గారు యేసు ప్రభు శిష్యుడు కాదు. మార్కు గారు యేసు ప్రభు శిష్యుడా? కాదు. మత్తయి గారు ఎవరి శిష్యుడు? యేసు ప్రభు వారి శిష్యుడు. మార్కు గారు ఎప్పుడు రక్షించబడ్డాడు? పేతురు గారు వాక్యం చెబుతుంటే రక్షించబడ్డాడు. పేతురు గారి ఆత్మీయ కుమారుడు మార్కు గారు. ఒక్కసారి మీరు పేతురు గారు రాసిన పత్రికలోనికి చూడండి. దేవుని వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అని అన్నాడు. పేతురు గారు చెబుతున్నాడు అన్నమాట. పేతురు గారు ఏం చెబుతున్నాడంటే, నా కుమారుడైన మార్కు మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే ఇప్పుడు మార్కు గారు ఎవరి ఆత్మీయ కుమారుడు? పేతురు గారి ఆత్మీయ కుమారుడు. పేతురు గారి ఆత్మీయ కుమారుడైనటువంటి మార్కుకు ప్రియులారా యేసు ప్రభువు దగ్గరకు వచ్చి జరిగినటువంటి ఈ సంఘటన ఎవరు చెబితే తెలిసింది అనంటే పేతురు గారు చెబితేనే తెలుసు. పేతురు గారు చెప్పగా ప్రియులారా అతడు విన్నటువంటి విషయాలు. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఒక వ్యక్తి చావు బ్రతుకులలో ఉండి ఆమె ప్రార్థన చేయగా బ్రతికిందనుకోండి. అప్పుడు మనం ఆ వ్యక్తిని గురించి ఏం చెబుతామంటే, దేవుడు ఆమె జీవితములో మరణానికి వెళ్ళిన ఆమెను బ్రతికించాడండి అని చెబుతాం. మరొక వ్యక్తి దగ్గరికి వెళితే జరిగిన సంఘటన మొత్తం వివరించి చెబుతుంది. మరొక వ్యక్తి దగ్గరికి వెళితే జరిగినటువంటి విషయం అంతా, ఇదిగో మొదట్లో ఆమె ఎలా ఉండేది, ఆ తర్వాత ఇలా జబ్బును పడిపోయినటువంటి ఆమె మంచాన పడిపోయినటువంటి ఆమె చనిపోయిన ఆమె బ్రతికింది అని మొత్తం చెబుతాం. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, యూదులకు కావలసింది ఒక సూచక క్రియ మాత్రమే కావాలి. కానీ లోకానికి చెప్పేటప్పుడు మాత్రం సందర్భాన్ని మొత్తాన్ని చెప్పాలి. ఏది ఏమైనా చనిపోయినటువంటి ఆమెను ప్రభు బ్రతికించాడా లేదా? బ్రతికించాడు. మరొక విషయాన్ని ఇక్కడ మీకు చెబుతాను. యేసు ప్రభు ఆమె ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఈమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదన్నాడా? ఏమన్నాడు? ఈమె నిద్రించుచున్నదే గాని ఏం కాలేదన్నాడు? చనిపోలేదన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారు? యేసుక్రీస్తును అపహసించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. కాబట్టి మనము సువార్తలు చదివేటప్పుడు ప్రియులారా, మత్తయి గారు రాసినటువంటి విధానంలో అతడు రాసినటువంటి విధానం ఏంటి, మార్కు గారు రాసినటువంటి విధానములో ఆయన చెప్పిన విధానం ఏంటి, లూకా గారు రాసిన విధానములో ఆయన ఎవరికి రాశాడు, ఆయన ఏం చెప్పాడు,
యోహానుగా రాసినటువంటి వాటిలో ఆయన ఏం చెప్పాడు అనేటువంటి సందర్భాలు ప్రియులారా మనము గుర్తించాలి. ఎందుకంటే కొన్ని సంగతులు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో లేని సంగతులు మనకు లూకా సువార్తలో కనబడతాయి. అసలు అవి ఎక్కడ కనపడవు? మనకి మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ కనపడవు. కానీ ఇక్కడ కనబడని విషయాలు ఎక్కడ కనబడతాయి? మనకు లూకా సువార్తలో కనబడతాయి. ఎందుకంటే ఆయన థెయోఫిలా అనేటువంటి ఒక అధికారికి రాశాడు గనుక, ఆయన ఒక డాక్టర్ గనుక డాక్టర్ గారి పద్ధతిలో రాశాడు ఆయన. కనుక ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి మనము ఈ సువార్తలను ధ్యానం చేసేటప్పుడు చెప్పుకుంటూ వెళతాం. కాబట్టి మీరు ముందుగా అర్థం చేసుకుంటారనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు మత్తయి గారి ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ఎంత శక్తిమంతుడో యూదులకు చెప్పాలి. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తును ఏం చేయటం లేదు? నమ్మటం లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుని కుమారుడును, పరలోకము నుండి దేవుడు పంపించగా వచ్చిన వాడను అని చెబుతుంటే యేసు ప్రభుని నమ్మారా యూదులు? నమ్మలేదండి. ఆయన యందు విశ్వాసం ఉంచారా? విశ్వాసం ఉంచలేదండి వాళ్ళు. గ్రహించండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నమ్మకం కుదర్చాలి అంటే ఒక ప్రక్క లేఖనాలు చూపించాలి, లేఖనాలను నెరవేర్చిన విధానం కూడా చూపించాలి. అందుకే మత్తయి సువార్తలో మనకి ఎక్కువగా మత్తయి గారు ఏమి రాస్తాడంటే, పాత నిబంధనలో ఉన్న లేఖనాలను ఎత్తి ఇదిగో పలానా స్థలములో ఇది ఉంది, అది ఇదిగో యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది చూడండి అని చెప్పటానికే ప్రయత్నం చేస్తాడు మత్తయి గారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి వివరణ అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే లేఖనాలు ఏం చెబుతున్నాయి, లేఖనములో ఉన్నటువంటి వాటిని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నెరవేర్చాడు అనే సంగతులే వీళ్ళకి కావాలి ప్రియులారా. అందుచేత మత్తయి గారు రాసేటప్పుడు ఇదిగో పూర్తి వివరణ ఇవ్వకుండా, ఇదిగో పలానా చోట పలానా ఆమె చచ్చిపోతే ఇదిగో బ్రతికించాడు ఆయన అని తెలియచేస్తూ ఈ మాటలు రాస్తున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. వాస్తవానికి యేసు ప్రభు దారి మధ్యలో ఉండగానే తన కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. అంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళక ముందే ఏమైపోయింది? తన కుమార్తె చనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళటం లేటు చేశాడు కదా. యాయీరు వచ్చి ప్రియులారా తన కుమార్తె విషయంలో అతడు బాగుపడాలని కోరుకున్నాడు. అధికారిగా ఉన్నటువంటి అతడు వచ్చి అడిగినా కూడా మధ్యలో ఒక సంఘటన జరిగిందండి. వాస్తవానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారందరితో మాట్లాడుతున్నాడు. జనసమూహం అంతా కూడా ఆయనతో ఉన్నారు. ఆయనతో ఉన్నప్పుడు ప్రియులారా అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆయన దోణి ఎక్కక ముందు జరిగిన సందర్భం వేరు, దోణి ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్ళినప్పుడు జరిగిన సందర్భం వేరు. అక్కడ అదే జరుగుతుంది మార్కు సువార్తలో. ఆయన దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు అనే సంగతులు మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ వాక్య భాగములో ఏది ఏమైనా ఆయన ఎటువంటి వాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడో మనకు అర్థం కావాలి. అర్థం కావాలి అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక అధికారి అయిన వాడు, ఒక సమాజ మందిరములో అధికారము కలిగినటువంటి వాడు యేసు ప్రభు దగ్గరకు రావటం అనేటువంటిది గొప్ప విషయం. ఎందుకంటే ఆనాటి సమాజ అధికారులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ వీళ్ళంతా సమాజ మందిరానికి సంబంధించిన వాళ్లే కదా, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్లే కదా. వీళ్ళంతా వీళ్ళ ఉద్దేశాలన్నీ ఒక్కటేనండి, వీళ్ళ ఉద్దేశాలన్నీ ఒక్కటే. కానీ ఇప్పుడు సమాజ మందిరపు అధికారిగా ఉన్నటువంటి యాయీరు పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు అనంటే ఆయన దేవుని కుమారుడు అని నమ్మబట్టే వచ్చాడు. ఆయన నా కుమార్తెను లేపగలిగిన శక్తి ఈయనకు ఉంది అని తెలుసుకోబట్టే వచ్చాడు ప్రియులారా. వచ్చిన అతడు చేసిన మొదటి పని ఏంటంటే ఆయనకు మ్రొక్కి అనే మాట మనము చూస్తున్నాం. ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి అని మనం చూస్తున్నాం. అంటే ఒక అధికారములో ఉన్నవాడు, ఆధిపత్యములో ఉన్నవాడు, మనుషులందరి చేత ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న యాయీరు
మార్గమధ్యములో ప్రయాణం చేస్తూ ప్రజలకు దేవుని మాటలు చెబుతున్న యేసు ప్రభు దగ్గరకు వచ్చి మ్రొక్కాడు, మోకాళ్ళు వంచాడు, తల వంచాడు అనంటే అది చెప్పుకోదగిన విషయం అండి. చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే యూదులు అంత తొందరగా ఎవరికి నమస్కారం చెయ్యరు, ఎవరికి మ్రొక్కరు. అందుచేతనే కదండి బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూస్తే ఎస్తేరు గ్రంథంలో మనము చూచినప్పుడు మొర్దెకై మొక్కనందుకే కదా ఎవరు హామాను ఏం చేశాడు, పగబట్టాడు ఎవరి మీద? మొర్దెకై మీద. ఎందుకని? యూదులు ఎవరికి పడితే వాళ్ళకి మ్రొక్కరు. మ్రొక్కారు అనంటే ప్రియులారా అతడు ఒక గొప్ప స్థాయి కలిగిన వాడు అని వారు ఎరిగితేనే మ్రొక్కుతారు. అది మనం ఎరగాలి. ఇక్కడ ఒక అధికారము కలిగిన వాడు, సమాజ మందిరపు అధికారి అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? ప్రజలందరూ కూడా సమాజ మందిరములో ఒక అధికారిని ఎన్నుకుంటారు. ఆ అధికారి ఆ సమాజ మందిరములో సమస్తాన్ని కూడా చూస్తాడు. ఒక ప్రక్క దేవుని వాక్యాన్ని బోధిస్తాడు, మరో ప్రక్క ప్రియులారా ఆ యొక్క సమాజ మందిరములో ఉన్నటువంటి పనులను చూడాలి, ప్రజలను గమనించాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా నడిపించాల్సిన బాధ్యత అధికారికే ఉంటుంది. ఇంత గొప్ప అధికారి పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పడిపోయాడు అనంటే నిజంగా అది చెప్పుకోదగినటువంటి విషయం. అది చెప్పుకోదగిన విషయం. ఆయన నిజంగా దేవుని కుమారుడు అని నమ్మాడు కాబట్టే యేసుకు ఏం చేయగలిగాడు? ఆయన మ్రొక్కగలిగాడు. ఒక యూదుడయ్యుండి, ఒక యూదుల అధికారి అయ్యుండి, ఒక యూదుల సమాజ మందిరపు అధికారి అయ్యుండి ఆయనకు మ్రొక్కి, అయ్యా నా కుమార్తె చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె ఏమవుతుంది? బ్రతుకును. ఏంటి ఈ విశ్వాసం? ఆయనకున్న ఈ విశ్వాసం ఏంటి చెప్పండి? తన కుమార్తె చనిపోయింది. ప్రియులారా ఇంటి దగ్గర నుంచి దాసులు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని ఏం చేయొద్దన్నారు? వాళ్ళు బాధ పెట్టొద్దు అని అన్నారు. ఇప్పుడు కుమార్తె చనిపోయినా కూడా నీవు వచ్చి నా కుమార్తెను బ్రతికించుము అని అంటున్నాడు. చనిపోయిన కుమార్తెను బ్రతికించగలిగిన శక్తి యేసుక్రీస్తులో ఉందని ప్రియులారా అధికారి నమ్మాడా, నమ్మలేదా? నమ్మాడండి. నిజంగా ప్రియులారా ఒక అధికారి అయినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మ్రొక్కి, చనిపోయిన నా కుమార్తెను బ్రతికించు కోరుకుంటున్నాడు. ఎంతగా అతడు నమ్మితే ఆ మాట అంటాడు అంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగిన వాడు యేసుక్రీస్తు అన్న సంగతి తన హృదయములో ప్రియులారా విశ్వసించాడా లేదా? విశ్వసించాడు. అతనికున్న విశ్వాసం ఎంత గొప్పదో గమనించండి. వాస్తవానికి మనుషులు ఏం చేస్తారండి? ఎవరైనా చనిపోతే చనిపోయిన తర్వాత ఎలా సమాధి చేయాలి, ఏ విధంగా ఆ వ్యక్తిని పాతి పెట్టాలి, బంధువులకు అందరికీ కబురు చేయటానికి ప్రయత్నం చేస్తారు. కానీ నా కుమార్తె చనిపోయింది, బ్రతికించగలిగినటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు, ఈయనే బ్రతికించగలుగుతాడని నమ్మి ఆయన దగ్గరకు వచ్చాడు చూడు. ఆయన విశ్వాసం చాలా గొప్పదండి. అతడు సమాజ మందిరపు అధికారి అయినా ఆయనకు ఉన్న విశ్వాసం ఏంటంటే ఆయన చేస్తున్న కార్యాలను గురించి విన్నాడేమో, ఆయన మాటలు విన్నాడేమో, అంతకుముందు ఆయన కపెర్నహూము ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో జరిగించిన అద్భుతాలు చూశాడేమో. చూచిన ఆయన ఇదిగో ఈయన నిజంగా దేవుని కుమారుడు, తప్పకుండా నా కుమార్తెను లేపగలడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసముతో వచ్చినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెంట వెళ్ళటానికి బయలుదేరాడు. ఈ బయలుదేరే సమయములో ఒక సంఘటన జరిగిందండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ అనేక మంది వైద్యుల చేత ఆమె చాలా తిప్పలు పడిందండి. ఇక్కడ అది రాయలేదు, మార్కు సువార్తలో రాస్తాడు చూడండి ఒకసారి. దేవుని వాక్యములో మనము చూడగలిగితే మార్కు సువార్తలో మనము చదువుకుంటే 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను.
ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో ఇప్పుడు చెప్పండి, అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందా లేదా? ఈ 12 ఏండ్ల రక్తస్రావము కలిగిన స్త్రీ, అప్పటికే ఆమెకు ఆ రక్తస్రావ రోగము ఎన్ని సంవత్సరాల నుంచి ప్రియులారా కలుగుతుంది? 12 సంవత్సరాలండి. ప్రియులారా, ఇశ్రాయేలీయులలో లేక యూదులలో ఒక స్త్రీ రక్తస్రావముతో బాధపడుతుంది అంటే ఆమెను అపవిత్రురాలుగా చూస్తారండి. అది ప్రియులారా వాళ్ళకి ఇవ్వబడినటువంటి చట్టం. లేవియాకాండం చూడండి, ఒక రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ విధానం ఏంటో చూద్దాం. 15వ అధ్యాయము, లేవియాకాండము 15వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 19వ వచనము నుండి మనం చదువుకుందాం. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఎలా ఉండాలి ఆమె? 7 రోజులు. వాస్తవానికి ఏంటంటే ఒక స్త్రీ రక్తస్రావం ఋతుక్రమం వచ్చినప్పుడు ప్రియులారా ఒక 7 రోజులు ఆమె యొక్క పరిస్థితి వేరుగా ఉంటుందండి. కానీ ఇక్కడ ఆమె రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ అయితే 7 దినాలు ఆమె ఎలా ఉండాలి చెప్పండి? అందరికీ దూరంగా ఉండాలి. అందరూ ఆమెకు దూరంగా ఉండాలి. ఆమె దూరంగా ఉండాలి అందరికీ, అందరూ కూడా ఆమెకు దూరంగా ఉండాలి. చివరికి కట్టుకున్న భర్త అయినా కూడా దూరంగానే ఉండాలి. అసలు ఆమె యొక్క పరుపు దగ్గరకు కానీ ఆమె మంచం దగ్గరకు కూడా వెళ్ళకూడదండి. వెళ్ళి మంచం పట్టుకున్నాడా వాడు అపవిత్రుడే. చూడండి, ఆ కింద చదవండి, మనకు అర్థమవుతుంది. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు, అంటే ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ యొక్క జీవితం ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి చట్ట ప్రకారం ఏ విధమైన నియమ నిబంధనలతో ఉన్నదో మీరు ఆలోచించండి ప్రియులారా. ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ, అంటే ఆమెను టచ్ చేసిన వారందరూ, ఆమెను పట్టుకున్న వారందరూ కూడా ఏమైపోతారు చెప్పండి? అపవిత్రులైపోతారు. పట్టుకోకూడదు. ఇది పాత నిబంధన కాల విధానం. చదవండి. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది కూడా ఏమైపోతుంది? ఆమె ఒకవేళ చాప మీద పడుకుందా, చాప అపవిత్రం. నేల మీద పడుకుందా, నేల అపవిత్రం. మంచం మీద పడుకుందా, మంచం అపవిత్రం. అంటే ఆమె దేనిని ముట్టినా కూడా అది అపవిత్రమే. మంచినీళ్ళు త్రాగటానికి గ్లాస్ కోసం వెళ్ళి గ్లాస్ పట్టుకుని మంచినీళ్ళు తాగింది అనుకోండి, గ్లాస్ ఏంటి చెప్పండి? అపవిత్రం. ఆమె ముట్టినది ఏదైనా కూడా అపవిత్రమైపోతుంది. చదవండి. ఆమె దేని మీద కూర్చుండునో అది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందండి? ఆమె ఏది ముట్టినా అది అపవిత్రమైపోద్ది. దేని మీద కూర్చున్నా అది అపవిత్రం. దేని మీద పడుకున్నా ఆమె అపవిత్రం. మరి ఇటువంటి పరిస్థితులలో ఆమె ఎలా బ్రతకాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలా జీవించాలి ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మహా పడుకుంటే ఎంతసేపు పడుకుంటుందండి మంచం మీద? ఒక 2 గంటలు 3 గంటలు పడుకుంటుందేమో. రాత్రి తెల్లవారులు, అలాగే 7 రోజులు ఆమె రక్తస్రావముతో ఉన్నన్ని రోజులు ఆమె ఒకే స్థలములో ఎలా ఉండగలదు? బయటికి వెళ్ళాలి కదా, లేవాలి కదా ప్రియులారా, కాసేపైన కూర్చోవాలి కదా. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ఇంకా కింద చదవండి, అర్థమవుతుంది. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండవలెను. 25వ వచనం చదవండి. 25వ వచనం. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలెనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె ఏమైపోతుంది చెప్పండి?
అంటే ఎన్ని రోజులు ఆమె రక్తస్రావముతో ఉంటుందో అన్ని రోజులు కూడా ఆమెను ఎలా చూడాలి చెప్పండి? అపవిత్రురాలుగాని చూడాలి. ఒక్క 7 రోజులకి ఇంత బాధ ఉంటే 12 సంవత్సరాల నుండి ఈమె ఏం పొందుతుంది చెప్పండి? రక్తస్రావముతో బాధ పొందుతుంది, వేదన చెందుతుంది. ఇప్పుడు ప్రియులారా, ఊరిలో ప్రజలు కానీ ఇంటిలో ప్రజలు కానీ ఈమెను ఎలా చూడాలి చెప్పండి? అపవిత్రురాలు, అపవిత్రురాలు. ఇప్పుడు ఆమెను ముట్టడానికి కొడుకు వెళ్ళొచ్చా? కూతురు వెళ్ళొచ్చా? భర్త వెళ్ళొచ్చా? ఎవరు వెళ్ళకూడదండి. ప్రియులారా, అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితితో ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రక్కేమో వ్యాధితో ఉన్న బాధ, మరో ప్రక్కేమో తనను ఎవరు పలకరించటానికి ఎవరు రావటం లేదు. ప్రియులారా, ఈ కట్టడలలో నలిగిపోతుందామె. ఒక ప్రక్క శారీరకమైన బాధ, మరొక ప్రక్క మానసికమైన వేదన. రెండు. అది పోగొట్టుకోవాలని వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తిప్పలు పడింది అని ఉంది చూడండి అక్కడ, వైద్యుల చేత. ఏవండి, చాలాసార్లు మనం కూడా అంటూ ఉంటాం, ఏమోనండి వెళుతున్నానండి డాక్టర్ దగ్గరికి, ఆయనేమి ఏమీ లేదంటున్నాడండి, ఆయనేమో ఏదో మందులు రాసిస్తున్నాడండి, ఏదో ఉపశమనానికి వేసుకుంటున్నానే తప్ప ఆ మందుల వల్ల నాకే ప్రయోజనం లేదండి, ఎన్ని తిప్పలు పడుతున్నానో అనేవాళ్ళు లేరా? ఏవండి, అంటే తిప్పలు పడుతుంది అని అంటే వైద్యుల దగ్గరికి వెళుతుంది, వైద్యులు మందులు ఇస్తున్నారు, మందులు తింటుంది, కానీ ఆమెకేం కావట్లేదు? స్వస్థత కలగటం లేదు. ఎన్నో తిప్పలు పడింది. ఇప్పుడు చూడండి, ఆమె జీవితంలో ఎన్ని రకాలైన తిప్పలు. మాట్లాడుకునే విధానం వేరు, కానీ అనుభవించే ఆమె విధానాన్ని ఒక్కసారి మీరు మనసులోకి తెచ్చుకోండి. 12 ఏండ్లు రక్తస్రావముతో బాధపడుతుంది. ప్రియులారా, శరీరములో ఉన్న రక్తమంతా ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. ఆ రక్తము యొక్క పరిస్థితుల మధ్య ఆమె వేదన చెందుతుంది. ప్రియులారా, ఒకవేళ ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలంటే కూర్చునే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెను ముట్టే ప్రతివారు, ఆమెను కూర్చునే ప్రతి స్థలం ఏమైపోతుంది? అపవిత్రమైపోతుంది. దగ్గరకు వచ్చి ఎవరైనా పలకరించటానికి అవకాశం లేదు, ప్రక్కన కూర్చోటానికి అవకాశం లేదు. మానసికమైన వేదన. ప్రియులారా, ఆమె జీవితంలో శారీరకమైనటువంటి రోగం. మరో ప్రక్క వైద్యుల దగ్గరికి వెళుతుంది కానీ వైద్యుల వలన తిప్పలు పడింది కానీ ఆమెకు ఏమి లేదు? స్వస్థత కలగలేదు. ఇటువంటి స్త్రీ మనసులో ఏముంటుంది చెప్పండి ప్రియులారా? ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటుంది. అంతే కదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంటిలో భార్యాభర్తలు ఒక వారం మాట్లాడుకోకపోతేనే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎప్పుడు మాట్లాడుతుందా అని భర్త ఎదురు చూస్తాడు, ఎప్పుడు మాట్లాడతాడని భార్య ఎదురు చూస్తుంది. గమనించండి, మాటలు లేకపోతే పరిస్థితులు అలా ఉంటాయి. ఇక్కడ ఈమె జీవితంలో మానసికమైన వేదనే కాదు, శారీరకమైన వేదన ఉంది. డబ్బు ఖర్చు పెడుతుంది, డబ్బు ప్రియులను వ్యయం చేస్తుంది, వైద్యుల చేత తిప్పలు పడుతుంది, కానీ ఈమెకు స్వస్థత లేకుండా జీవితాన్ని కొనసాగిస్తుంది. అలా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు ఆమె అపవిత్రురాలుగా ఉండిపోయింది. ఈ 12 సంవత్సరాలు ఆమె ప్రియులారా ఎవరితో కూడా కూర్చునే అవకాశం లేకుండా అయిపోయింది. ఆ 12 సంవత్సరాలు ఎవరి మధ్యలో కూడా ఆమె ఉండటానికి వీలు లేకుండా కడగా ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల మధ్యలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియులారా, ఆయన ఆ కపెర్నహూము ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఆయన దేవుని యొక్క మాటలు బోధిస్తూ అనేకులను స్వస్థపరుస్తున్నాడు అనే మాటలు ఆమె వింది. ప్రియులారా, ఆమె యేసును గూర్చి విని అనే మాటలు ఉంటాయి చూడండి అక్కడ. ప్రియులా, ఆమె ఎవరిని గూర్చి విందండి? యేసును గూర్చి విందండి. ప్రియులారా, యేసును గూర్చి వింది ఆమె. వింది. ఎవరు? యేసు ప్రభువట. ఆయన భూమి మీదకు వచ్చి ఆయన నేటికి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఒకవేళ ఆయన గనుక మా ప్రాంతానికి వస్తే
మా యొక్క దగ్గరకు వస్తే నేను వెళ్ళి బాగుపడాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది, కానీ సమయం దొరకటం లేదు. కానీ ఒకరోజు యేసు ప్రభు ఆ మార్గము గుండానే వెళుతున్నాడనే విషయం తెలుసుకున్న ఆమె ఇప్పుడు చాలా ప్రియులార రహస్యంగా రావాలి. యేసు ప్రభుని ముట్టుకోవాలంటే చాలా రహస్యంగా రావాలి. ఎందుకని? యేసు ప్రభు చుట్టూ ఎవరుంటారు? జనసమూహం ఉన్నారు కదా. యేసు ప్రభు చుట్టూ జనసమూహం ఉంటారు. ఇప్పుడు ఆ జనసమూహములో గుండా పడి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు రావాలంటే ఎవరికి టచ్ చేయకుండా రావాలామా? ఎందుకని? ఎవరికైనా ఆమె ముట్టిందంటే వాడేమైపోతాడు? వాడు అపవిత్రుడైపోతాడు. ప్రియులారా, ఇది ఆమె జీవితములో ఎంత బాధాకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించండి. ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితులు. ఒక ప్రక్క రక్తం ఆమె శరీరములో నుంచి వెళ్ళిపోతుంది, ఒక ప్రక్క శరీరము ప్రియులారా బలహీనమైపోయింది, మరో ప్రక్క మానసికమైన వేదన. ఎవరు తనను ముట్టుకోకూడదు, ఎవరు ఆమెను పట్టుకొని తీసుకుని వెళ్ళే అవకాశం ఆమెకు లేదు. ఎంత వేదన అనుభవించిందోనండి. చెప్పుకుంటుంటేనే ఎంత బాధాకరంగా అనిపిస్తుంటే, 1 సంవత్సరం కాదు, 1 రోజు కాదు, 1 నెల కాదండి, ఆమె 12 సంవత్సరాలు ఎంత బాధ అనుభవించుంటుందో ఒకసారి ఆలోచించండి. 12 సంవత్సరాల ఆ బాధను తట్టుకోలేక మందులు తింటున్నా, ప్రియులారా ఆమె జీవితంలో ఆహారము తింటున్నా, ఆ శరీరములో నుండి రక్తము వెళ్ళిపోతూ ఉంటే, శరీరము రక్తముతో నిండిపోయి ఉన్నప్పుడు, బట్టలన్నీ రక్తముతో ప్రియులారా నిండిపోయినప్పుడు ఎవరు ఆమె దగ్గర కూర్చుంటారు చెప్పండి? ఆమె ప్రక్కకు ఎవరు వెళతారు చెప్పండి? అది ఒక దుర్వాసనతో కూడినటువంటి పరిస్థితి కదా. గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఈమె ఆ జన సమూహములో కూడా పడి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ ఎవరు ఆమెను చూచినా చాలా నష్టం జరిగిపోతుంది. కానీ ప్రియులారా, ఆమె ఎలా వెళ్ళిందో, ఏ రీతిగా వెళ్ళిందో కానీ, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అనుకునే ఆలోచన ఆమెకు వచ్చిందంటే, నిజంగా చూడండి ప్రియులారా, ఆమెకు ప్రభువు మీద ఉన్నటువంటి ఆ నమ్మకత్వం చూడండి, ఆ శక్తి విధానం చూడండి. నేను వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడే అవకాశం ఉందా? లేదు కదా. ఆయన పట్టుకునే అవకాశం ఉందా? లేదు కదా. ఇప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముడతా నేను. ఆయన్ని కాదు ముట్టేది, ఎవరిని ముట్టాలనుకుంటుంది ఆమె? ఆయన వస్త్రపు చెంగును ముట్టాలనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆమె వెళ్ళిపోయి యేసు ప్రభువుని పట్టుకుందనుకోండి, ఏ కాలో ఏ చెయ్యో పట్టుకుందనుకోండి, ఇప్పుడు ప్రజలందరూ యేసు ప్రభువా, ధర్మశాస్త్ర ప్రకారం నువ్వేమైపోయావు? అపవిత్రుడు అయిపోయావు అని అంటారు కదా. మరి అందుకని ఆమె చాలా తెలివిగా, చాలా జ్ఞానంగా, చాలా యుక్తముగా ఆలోచించి ఎలా ఈ ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి, ఈ ప్రజల మధ్యలో గుండా ఆయన దగ్గరకు చేరాలి, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత తన వస్త్రము నేను ముట్టాలి. చాలా కష్టంతో కూడిన పని అండి, చాలా కష్టంతో కూడిన పని. కానీ ఆమె విశ్వాసము ప్రియులారా ఆమెను నడిపించిందండి ప్రభు దగ్గరికి. ఆ ప్రభు దగ్గరకు నడిపించినప్పుడు నిజంగా ఆమె ఆ స్థలానికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తధార కట్టెను అని ఉంటుంది చూడండి. ఒక్కసారి మార్కు సువార్తలో చదువుదాం. మార్కు సువార్తలో దేవుని వాక్యములో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటే 28వ వచనాన్ని చదువుకుందాం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు ఆమె రక్తధార ఆగలేదన్నమాట. ఏంటండి ఆ బాధ? ఏంటండి ఆ బాధ? ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో అప్పుడు ఆమె రక్తధార కట్టెను అనుంది. అంటే అప్పటి వరకు ఆమె రక్తధారతోనే వెళ్ళిందా? అవునండి.
అప్పటి వరకు ఆ వేదనతోనే వెళ్ళిందా, ఆ బాధతోనే వెళ్ళింది వెనక వైపుకు వెళ్ళింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, వెంటనే ఆమె రక్తధార కట్టెను. అప్పుడు ఆమెకు ఉపశమనం కలిగిందండి. అప్పటి వరకు ఎంతో వేదన అనుభవిస్తున్నామే, అప్పటి వరకు ఎంతో బాధ అనుభవిస్తున్నామే, శరీరములో ఉన్నటువంటి రక్తమంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆ బాధ తట్టుకోలేని ఆమె ఎప్పుడైతే వస్త్రపు చెంగు ముట్టిందో, ఆ రక్తధార కట్టిందో, అప్పుడు ఆమెకు ఉపశమనం కలిగింది. నా బాధ నివారణ అయిపోయింది, ఇక నా బాధ నివారణ అయిపోయింది అనుకుని ఆమె మళ్ళీ ఎవరికి తెలియకుండా వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో ప్రియులారా ఆమె ఉండిపోయింది. అప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, నా ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయింది. ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది అని యేసు ప్రభు వారు ప్రియులారా అనుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఎవరు ముట్టుకోవటం ఏంటి ప్రభువా, ఇంత జనసమూహం నీ మీద పడుతున్నారు కదా, ఎవరు ముట్టుకోవటం ఏంటి అని అంటున్నారు. బాగున్న ప్రజలు ముట్టుకోవటం వేరు ప్రియులారా. బాగున్న ప్రజలు ముట్టుకున్నంత మాత్రాన ఆయన ప్రభావం వెళ్ళిపోదు. అనారోగ్యముగా ఉన్నటువంటి ఆమె జీవితములో ఆమె ప్రభువుని ముట్టింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, ప్రభావము ఆయనలో నుండి వెళ్ళిపోయింది. ఆ మాటలు చెబుతుంటే వాళ్ళందరూ ప్రియులారా నమ్మటం లేదు. అప్పుడు ఆమె ఏం చేసిందో చూడండి, 30వ వచనం చదవండి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అంటే ఇప్పుడు ఆ రక్తస్రావము కలిగినటువంటి ఆ స్త్రీ ప్రియులారా ఆ బాధతో వచ్చినటువంటి విషయం ప్రియులారా ప్రజలకు తెలియాలి. అందుకే ప్రభు ఆ మాట అనవలసి వచ్చింది. వీళ్ళేమంటున్నారు, ప్రజలు నీ మీద పడుతున్నారు ప్రభు అని అంటున్నారు వీళ్ళు. అందుకే మళ్ళీ నన్ను ముట్టిన వాడెవరంటావేంటి, ఇంతగా ప్రజలు జనసమూహం అంతా నీ మీద పడుతుంటే అని అంటుంటే ప్రభు అంటున్నాడు, కాదు, అది బయటపడాలి. ఎవరో ఆమె బయటికి రావాలి. ఇప్పటి వరకు రహస్యంగా ఉంది, ఇప్పటి వరకు ఎవరికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా ఆమె ఒక చాటు బ్రతికింది. ఇప్పుడు ఈమె శక్తి ఇదిగో తెలియాలి. ఇక్కడ దేవుని యొక్క మహాశక్తి ఏంటో వీళ్ళకి అర్థం కావాలంటే ఈమె లేవాలి. ఇప్పుడు ఆమెను లేపటానికే ఆ మాట అన్నాడు ఆయన. అప్పుడు వెంటనే ప్రియులారా 33వ వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో తన సంగతి అంతా చెప్పిందయ్యా, 12 సంవత్సరాల నుండి వేదన చెందుతున్నానయ్యా, 12 సంవత్సరాల నుండి బాధ అనుభవిస్తున్నానయ్యా, అపవిత్రురాలుగా ఉండిపోతున్నానయ్యా, ఎవరు నన్ను చూచి కనికరించిన వాళ్ళెవరూ లేరు, దయ చూపిన వారెవరూ లేరు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళెవరూ లేరు, నన్ను ఇదిగో ముట్టుకున్న వాళ్ళెవరూ లేరు. ఇదిగో నేను అపవిత్రురాలను కదా, అపవిత్రురాలుగా 1 సంవత్సరం కాదు 12 సంవత్సరాల నుండి బ్రతుకుతున్న నేను నిన్ను కూర్చి విన్నానయ్యా, నీ మాటలు విన్నానయ్యా, నువ్వెంత శక్తిమంతుడవో నాకు అర్థమయ్యిందయ్యా, నిన్ను కూడా ముట్టుకోకూడదు అనుకున్నాను, నీ వస్త్రపు చెంగు ముడితే చాలనుకున్నాను, వచ్చాను, నిన్ను ముట్టాను, నేను స్వస్థపడ్డాను. జరిగిన సంగతంతా చెప్పేసింది. ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ కదా, ఈమె ఎలా వచ్చింది, ఎలా పట్టుకుంది, ఎలా స్వస్థపడిపోయింది, వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడిన మాట, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఇక్కడ మత్తయి సువార్తలో రండి, మత్తయి సువార్తలోనికి రండి. 9వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని
తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ప్రియులారా, నా కుమారి అని అంటున్నాడు చూడండి ఆమెను. ఆ మాట విని, అంత ప్రేమ కలిగిన మాట విని ఎన్ని సంవత్సరాలైందో ఆమె. ఎవరు చూసినా అపవిత్రురాలా, అపవిత్రురాలా, దూరంగా ఉండు, దూరంగా వెళ్ళిపో అన్నారే తప్ప ఎవరు కూడా ఆమెను అంతగా ప్రియులారా ప్రేమతో పిలిచిన వాళ్ళెవరు లేరు. ఇంటిలో వాళ్ళు ఆమెను అపవిత్రురాలుగానే చూశారు, తన రక్త సంబంధికులు ఆమెను అపవిత్రురాలుగానే చూచారు, బయటవారు ఇంకా ఆమెను అపవిత్రురాలుగానే చూచారు. ఎవరు ఆమె మీద జాలి పడలేదు, ఎవరు ఆమె మీద ప్రేమ చూపలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా కుమారి, నా కుమారి. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆయన ఎంతగా తన యొక్క శక్తిని ప్రియులారా ఆమెలోనికి పంపించి ఆమెను బాగు చేసిన తర్వాత, నా కుమారి, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆమె ప్రభు దగ్గరికి ఎలా వచ్చింది? ఒక విశ్వాసంతో వచ్చింది, విశ్వాసముతో వచ్చింది ప్రియులారా. విశ్వాసముతోనే ఆయన బాగు చేస్తాడు. ఆయన నేను ముడితే బాగుపడతాను, ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాను, విశ్వాసముతో వచ్చింది. ప్రియులారా, ఒక క్రైస్తవ జీవితములో ఏ కార్యము జరగాలన్నా ఒకే ఒక దాని మీద ఆధారపడి ఉంది, అది విశ్వాసం. విశ్వాసముతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందన్నాడు బైబిల్లో. అంతే కదండి, చదువుతారా మాట? యాకోబు పత్రిక ఒక్కసారి చూడండి, దేవుని వాక్య భాగములు కనుక మనము చూడగలిగితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 15వ వచనాన్ని మనము చదువుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చూసారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఆమె మనసులో విశ్వాసముతో వచ్చింది, ఆయన్ని ప్రియులార వస్త్రపు చెంగు ముట్టింది, ఆమె బాగుపడింది. ప్రియులారా, ఇప్పుడు ఆమె జీవితములో ఎప్పుడైతే బాగుపడిందో ఆమె వెంటనే తన పాపముల విషయము కూడా విముక్తి చెందినటువంటిది అనేటువంటి విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే నా కుమారి, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్నేం చేసింది? ప్రియులారా, ఒక విషయం చెబుతున్నాను. ఒక వ్యక్తికి రక్షణ రావాలంటే ఏది కారణం? విశ్వాసమే కదండి. విశ్వాసము ద్వారానే మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు అని అంటాడు. ఏమండి, ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థనకు జవాబు రావాలంటే ముందే ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఒక వ్యక్తి ఉపవాసం ఉంది, ఉపవాసానికి ముందే ఉండాలి. ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలో పరలోకానికి వెళ్ళాలంటే ప్రియులారా వాక్యానుసారముగా జీవించాలి, వాక్యానుసారముగా బ్రతకాలంటే ముందే ఉండాలి. అంటే క్రైస్తవ జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసం మీద. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే సాధ్యం కాదనమాట. విశ్వాసము లేకుండా మన జీవితాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ప్రియులారా, విశ్వాసము లేకుండా మనము ఎన్నటికీ దేవునికి ఏం కాలేము చెప్పండి? ఇష్టులము కాలేము. అంటే ఇప్పుడు క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు యాయీరు ఇంటికి వెళ్ళే లోపు ఇక్కడ ఏమైపోయింది? యేసు ప్రభుకి ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు బయలుదేరింది ఎవరింటికి? అధికారి, యాయీరు అయినటువంటి అధికారి ఇంటికి. తన కుమార్తె చనిపోయింది కదా, అక్కడ చనిపోయింది. ఆ చనిపోయిన కుమార్తెను బాగు చేయటానికి వెళుతుండగా మధ్యలో ఇది జరిగింది. ఇక్కడ ఆలస్యం అయిపోయింది. ఇక్కడ ఆలస్యం అయిపోయేసరికి అక్కడేమైపోయిందంటే, సరే యాయీరు వచ్చేసరికి మనం సమాధికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసేద్దామని
వాళ్ళు సమాధి ఏర్పాట్లన్నీ చేసేస్తున్నారు. పిల్లన గ్రోవులు మోగిస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు అని అంటే తీసుకెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు. ఆ పాపను తీసుకెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారండి. ఈలోపు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో యాయూరు ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. చూడండి ఒక్కొక్కసారి 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, చూడండి ప్రియులారా, అంటే యేసు ప్రభు వారు వెళ్ళేసరికి ఆ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పండి. ఇక ఆ చనిపోయినటువంటి శవాన్ని తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గొల్లు చేస్తున్నారు, అంతే కదండి. 12 సంవత్సరాల వయసు కలిగిన పాప చనిపోయిందంటే ఎవరికైనా ఏడుపు రాకుండా ఉంటుందా? పైగా యాయూరుకున్న ఒక కుమార్తె ఆమె. ప్రియులారా, అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా 12 సంవత్సరాల వయసు, చిన్న వయసులో చచ్చిపోయింది పిల్ల అని అందరూ ఆ పాపను చూసిన వాళ్ళంతా చూడటం ఏడవటం. ప్రియులారా, గొల్లైపోయింది అక్కడంతా. ఒక ప్రక్క పిల్లను గ్రోవులు వాయించేవాళ్ళు సిద్ధమైపోయారు. యేసు ప్రభు దగ్గర ప్రియులారా అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ పరిస్థితులన్నీ గమనించాడు. ప్రియులారా, వారందరూ నిశ్శబ్దమైపోయింది అని చెప్పాడు. స్థలం ఇయ్యండి అన్నాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఇప్పటి వరకు వీళ్ళందరి హృదయాలలో ప్రియులారా ఎటువంటి వేదన, బాధ కలిగి ఆ పిల్ల చనిపోయిందనేటువంటి దుఃఖంలో ఉన్నారు. వీరందరికి ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. అదేంటండి, చనిపోయిన ఆమెను పట్టుకొని నిద్రించుచున్నది అని అంటున్నాడేంటి? దేవుని దృష్టిలో చావు అనేది ఒక నిద్రే. ప్రియులారా, దేవుని దృష్టిలో చావు అనేది ఒక నిద్రే. లాజరు చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభు తన శిష్యులతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మనము నిద్రించుచున్న లాజర్ను లేపుటకు వెళ్ళుచున్నాం అని అన్నాడు. శిష్యులకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి, నిద్రపోయేవాడైతే బాగుపడతాడు కదా అని అంటున్నాడు. అయితే అది తన మరణమును గూర్చి చెప్పిన సంగతి అన్న సంగతి వాళ్ళకి ప్రియులారా లేదండి, ఆలోచన రాలేదండి. ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రికలో కానీ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కానీ మరణించినటువంటి వారిని యేసు ప్రభువు వారు పిలిచినటువంటి పిలుపేంటో తెలుసా? ఆయన చెప్పిన మాటలు, పౌలు గారు చెప్పిన మాటలు మనం ఆలోచన చేస్తే నిద్రించుచున్నారు. తెస్సలోనికలు రాసిన పత్రికలోనైతే నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అన్నాడు. ఎవరు వీళ్ళు? నిద్రించుచున్న వాళ్ళని చెప్పిన జాబితా అంతా మన దృష్టిలో ఎవరు చెప్పండి? వీళ్ళంతా మరణించిన వారు, చనిపోయిన వారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అంటే, చావు అంటే, మరణం అనంటే యేసుక్రీస్తు దృష్టిలో నరకాన్ని గూర్చి ప్రియులారా మాట్లాడతాడు ఆయన. మరణం అంటే అసలు ప్రియులారా మామూలుగా శరీరానుసారంగా మరణించటం కాదండి. ఒక ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతే అది మరణం, అది చావంటే. ఒక ఆత్మ రక్షించబడి నరకము నుండి తప్పించబడిందంటే అది మరణం కాదు, అది చావు కాదు, అది ప్రియులారా జీవం అని మనం తెలుసుకోవాలి. నిత్య జీవములోనికి వెళ్ళిపోతున్నాం అని తెలుసుకోవాలి. అందుకే యేసు ప్రభు ఈ మాట మాట్లాడేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రియులారా ఆశ్చర్యం వేసి అపహాస్యం చేస్తున్నారు. మనకు తెలియదా ఏంటి? నిద్రపోతుంది ఎవరో, చనిపోయింది ఎవరో మనకు తెలియదా అనేటువంటి అనుమానాలతో వాళ్ళు బ్రతుకుతున్నారు. ప్రియులారా, అప్పుడు వెంటనే ప్రియులారా ఆ పాప చెయ్యి పట్టుకొని, చూడండి ఒక్కసారి 25వ వచనం చదవండి. 20 జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం దేశమంతా వెళ్ళిపోయింది. అంతే కదా, ఒక చచ్చిపోయినోడు బ్రతికాడంటే అది సామాన్యమైన విషయమా? ఒక చనిపోయిన వ్యక్తి బ్రతికటం అంటే అది సామాన్యమైన విషయం కాదు, వెళ్ళిపోద్ది.
వార్తల్లోకి వెళ్ళిపోద్దండి. దేశమంతా వెళ్ళిపోయింది ఈ వార్త. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ప్రియులారా ఎంత గొప్పగా చూపిస్తున్నాడు మత్తయి గారంటే, ప్రియులారా మనం చదువుకున్నటువంటి ఒకే సందర్భంలో 2 అద్భుతాలు ఆయన ఎలా చేయగలిగాడు ఒకసారి ఆలోచించండి. ఒక రక్తస్రావముతో బాధపడుతూ 12 సంవత్సరాల నుండి అపవిత్రురాలుగా ఉన్న ఆమెను బాగు చేయటం ఒక అద్భుతమైతే, దానికంటే మించిన అద్భుతం చనిపోయి గొల్లు చేస్తూ సమాధి కోసం కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్న ఒక చిన్నదాన్ని బ్రతికించటం, అది మరీ అద్భుతం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ప్రాణము పెట్టుటకును ప్రాణము తీసుకొనుటకును అధికారం ఎవరికి ఉంది చెప్పండి? ఒక్క యేసుక్రీస్తు వారికే ఉంది. ప్రాణము పెట్టగలడు, ప్రాణం తీయగలడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆయన మరణం మీద అధికారము కలిగిన వాడు, ఆయన జీవం మీద అధికారము కలిగిన వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సమస్తానికి అధికారి, అధికారము కలిగిన వాడు. ప్రియులారా, ఇప్పుడు ఎంత గొప్ప అధికారిని మనం కలిగి ఉన్నాం కదా, ఎంత గొప్ప అధికారము కలిగిన వాడిని కలిగి ఉన్నాం. కాకపోతే ఏంటంటే మనలో అప్పుడప్పుడు అవిశ్వాసం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అవిశ్వాసం వస్తుంది. నిజంగా యేసు ప్రభు చేశాడా, చేయగలడా? ప్రార్థన చేస్తున్నాం కానీ మనకు జవాబు వస్తుందా? యేసు ప్రభు నమ్మాము కానీ నిజంగా మన జీవితాలలో కార్యాలు జరుగుతాయా? డౌట్స్ వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆయన ఎంతటి వాడు, ఎంత గొప్పవాడు మన హృదయాలలో మనము ప్రియులరా విశ్వసించకపోవటాన్ని బట్టి, అనేక సార్లు అనుమానాలు మనలో రావటాన్ని బట్టి కొన్ని కార్యాలు జరగవలసినవి కూడా మనలో ఏం కావట్లేదు, జరగట్లేదండి. నేను చెప్పాను కదా ముందే, ఏ కార్యము జరగాలన్నా దానికి ఒకటే ప్రియులర ప్రాముఖ్యమైనది విశ్వాసం. విశ్వాసం అండి. బైబిల్ గ్రంథమంతా కూడా భక్తులను మనము చూసిన విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మనకు ఎవరు కనబడతారు చెప్పండి? విశ్వాస వీరులు కనబడతారు. అంటే విశ్వాసము ద్వారా వారు ఎటువంటి కార్యాలు చేశారు, విశ్వాసము ద్వారా ఎటువంటి విజయాలు సంపాదించారు, విశ్వాసము ద్వారా వాళ్ళు అగ్ని జ్వాలలు చల్లార్చారు, విశ్వాసము ద్వారా ప్రియులార సింహాల బోనులో ఉండి కూడా వాళ్ళు ఏం చేశారు, సింహాలకు ప్రియులార ఏ హాని చెయ్యకుండా వారి విశ్వాసం వాళ్ళని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసము ఎంత ఎక్కువగా వృద్ధి చెందుతుందో అంత ఎక్కువగా భక్తి జీవితంలో మనం ఏమవుతాం చెప్పండి, వృద్ధి చెందుతాం. విశ్వాసము ఎప్పుడు సన్నగిల్లిపోతుందో ఆత్మీయ జీవితంలో కూడా ఏమైపోతాం, మనం ప్రియులారి దిగజారిపోతాం. అందుకే మనము విశ్వాస భ్రష్టులము కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మాట చదవండి ప్రియులారి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట నేను మీకు తెలియచేస్తాను. ప్రియులారా, వాక్య భాగములో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక దేవుని వాక్యములో నుండి 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే విశ్వాసము అనేది కోల్పోతున్నప్పుడు, విశ్వాసములో మనం బలహీనులమైపోతున్నప్పుడు, విశ్వాసములో దిగజారిపోతున్నప్పుడు మనం ఎవరిని విడిచిపెట్టే అవకాశం ఉంది? ఏవండి, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశం ఉంది. అంటే విశ్వాసము లేనటువంటి జీవితం చివరికి ఎవరిని విడిచిపెట్టేస్తుంది? దేవుణ్ణి విడిచిపెట్టేస్తుంది ప్రియులారా. కాబట్టి మనము దేవుని విడవకుండా దినదినము ఆయనలో బలంగా కొనసాగాలంటే మన విశ్వాసము దినదినము ఏమవ్వాలి ప్రియులారా? వృద్ధి చెందాలి. ప్రతిదినము మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఆ మాట కూడా చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు మనము చూద్దాం. 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం,
మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? ప్రియులారా, వాక్యంలో మనము చూస్తున్నాం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు ఏం చేసుకోమంటున్నాడు? శోధించుకోండి, చూచుకోండి, పరీక్షించుకోండి అన్నాడు. శోధించుకోవాలి. నిజమే, నా జీవితంలో నేను విశ్వాసం కలిగి ఉన్నానా, విశ్వాసంతో బ్రతుకుతున్నానా? శోధించుకోవాలి. తర్వాత చూచుకోవాలి, నా విశ్వాసం ఎంతవరకు ఉంది, నా విశ్వాసం వల్ల నేను ఏం చేయగలుగుతున్నాను, నా విశ్వాసం నన్ను ప్రార్థనలో నిలబెట్టగలుగుతుందా, నా విశ్వాసం వాక్యంలో నిలబెట్టగలుగుతుందా చూసుకోవాలి. మన విశ్వాసాన్ని గురించి పరీక్షించుకోవాలి. ప్రియులారా, ఇవి ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతాయో అప్పుడు మనము విశ్వాసము కలిగిన వారమో లేదో అనేది మనకు తెలుస్తుంది. అందుకే అక్కడ ఏమన్నాడు? ప్రియులారా, మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు చూసుకున్నప్పుడు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. సంఘానికి రాస్తున్న మాటలు కదండి ఇవి, సంఘానికి రాస్తున్న మాటలండి, కొరింథీ సంఘానికి రాస్తున్న మాటలు. ప్రియులారా, కాబట్టి సంఘముగా మనమందరము కూడా దేవుని మాటలు వింటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మన ఆత్మీయ జీవితములో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మన విశ్వాసము ప్రియులారా తొలగిపోకూడదు, విశ్వాసములో నుండి తొలగిపోకూడదు. విశ్వాసములో నుండి తొలగిపోయామంటే మనము జీవము కలిగిన దేవుణ్ణి ఏం చేస్తాం చెప్పండి? విడిచిపెట్టేస్తాం. ఇక దేవుణ్ణి విడిచిపెట్టామంటే ఇక ప్రార్థనకు రాలేం, ప్రార్థన చెయ్యలేం, దేవుని పిల్లలతో సహవాసం చేయలేం. లోక సంబంధమైనవన్నీ ప్రియులారా అలవాటైపోతాయి, భ్రష్టులైపోతారు. ఇక భ్రష్టుడైపోయిన వాడు మళ్ళీ తిరిగి రావటం చాలా కష్టం. కనుక దేవుని పిల్లలముగా మనందరము కూడా ప్రియులారా మన విశ్వాసాన్ని దినదినము కూడా పరిశీలన చేసుకుంటూ, వృద్ధి చేసుకుంటూ, మన ఆత్మీయ జీవితములో దేవునికి మనకు ప్రియులారా దగ్గర సంబంధం ఎప్పటికీ ప్రియులారా ఏర్పడుతూ ఉండాలి తప్ప అది దూరం కాకూడదని మనం తెలుసుకొని ఆత్మీయ జీవితములో దేవుని శక్తిని దినదినము పొందుకుంటూ ముందుకు వెళదాం. తలలు వంచండి, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆలోచించండి ప్రియులారా, పరిశీలన చేసుకోండి. నిజమే, నా జీవితములో నేను ఎంత విశ్వాసము కలిగి ఉన్నాను? భ్రష్టుడినైపోయానా, భ్రష్టురాలనైపోయానా, లేక ఆ విశ్వాసములో ఇంకా వృద్ధి చెందుతున్నానా? వృద్ధి చెందితే క్రీస్తు ఎడల నేను భయము కలిగి ఆ క్రీస్తును కలిగిన వ్యక్తిగా, క్రీస్తు లక్షణాలు కలిగిన వ్యక్తిగా నేను దినదినము వృద్ధి చెందుతున్నానా? పరిశీలన చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. మత్తయి గారు చూపిస్తున్నాడు మనకు, ఆయన 12 ఏండ్ల నుండి రక్తస్రావముతో బాధపడుతూ ఒక అపవిత్రురాలుగా జీవితములో ఇక ఎందుకు బ్రతకాలి అని మనసులో అనుకుంటూ జీవితములో సమస్తాన్ని కోల్పోయిన ఆమె జీవితాన్ని బ్రతకాలి అని అనిపించేటట్లుగా చేశాడు. ఒక అద్భుతమైతే అసలు పూర్తిగా ప్రాణమే శరీరములో నుంచి వెళ్ళిపోయిన ఒక 12 సంవత్సరాల వయసు కలిగిన ప్రియులారా ఒక చిన్నదాన్ని లేపాడు. అటు 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి రక్తస్రావము కలిగిన స్త్రీ, ఇటు 12 సంవత్సరాలు కలిగిన యవనస్తురాలైనటువంటి బిడ్డ. ప్రియులారా, నిజంగా ఒక అద్భుతం కాదా అది? ఒక్కసారి ఆలోచించండి. ఎంత గొప్ప ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించాం, ఎంత గొప్ప ప్రభువును మన హృదయములోనికి ఆహ్వానించాం. ఈ ప్రభువును మరలా పోగొట్టుకుందామా? ఈ ప్రభువుని మళ్ళీ దూరం చేసుకుందామా? ఈ ప్రభువును బయటికి నెట్టివేసి విశ్వాస భ్రష్టులమైపోదామా? వద్దండి. విశ్వాస విషయములో బలవంతులుగా దినదినము ఎదుగుతూ ప్రభువులో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు నాయన. బలహీనులమైన మమ్ములను నీ వాక్యము చేత బలపరుస్తూ విశ్వాసములో మేము భ్రష్టులు కాకుండానట్లుగా మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు తండ్రి. అందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయములో నీ వాక్యాన్ని విన్నాము,
నీ వాక్యములో తండ్రి నీవు రాసిన మాటలు నీవు ఏవైతే మా కొరకు నాయన ఇచ్చావో ఆ మాటలన్నిటినీ కూడా మేము ఒక్కొక్కటి ధ్యానం చేస్తున్నప్పుడు తండ్రి అవి మా హృదయాలను బలపరిచేవిగా నాయన అవి మేము ఆహ్వానించి వాటి ప్రకారం బ్రతకటానికి తీర్మానం చేసుకోవటానికి తగిన సహాయము చేయండి. నీ కుమారునికి సమస్త అధికారం ఇచ్చి ఈ లోకములోనికి ప్రభువా మా మధ్యకు పంపించారు. పంపించిన ప్రభు ఎటువంటి గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, మనుషుల మధ్యలో ఎటువంటి విశ్వాసాన్ని కలిగించాడో మీ వాక్యములో నుండి మేము చూస్తున్నాము తండ్రి. ఆ మాటలు వింటున్న మా జీవితాల్లో ఎక్కడ కూడా మేము బలహీనులము కాకుండా, ఆధ్యాత్మికమైన స్థితిలో దిగజారిపోకుండా, నీకు దూరము కాకుండా, నిన్ను దూరం చేసుకోకుండా దినదినము మా విశ్వాసమును మేము పరీక్షించుకుంటూ, చూసుకుంటూ, శోధించుకుంటూ నాయన మా హృదయాలు నిత్యము క్రీస్తు ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యముతో మేము ముందుకు వెళ్ళటానికి తగిన సహాయము చేయండి. బలపరచండి తండ్రి. వాక్యం విన్న మేమందరము కూడా సరి అయినటువంటి మార్గములో నడిచి ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నేను నమ్మిన నా ప్రభు గొప్పవాడని, ఆ ప్రభువును ఎల్లప్పుడూ కూడా నా హృదయములో ఉంచుకొని క్రీస్తును నా జీవితములో మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతున్నానని అందరకు ఆ మాదిరిని చూపించగలిగిన వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ చేయండి ప్రభువా. మీ కృప మాతో ఉంచండి. ఆ విశ్వాసం మాతోనే కాదు కానీ ఆ విశ్వాసం ఇతరులకు కూడా మేము పంచగలుగునట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి పంపించి మీ యొక్క కృపలో దినదినము వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.